రాష్ట్రంలో నిరుద్యోగం రోజు రోజు పెరిగిపోతూ ఉంది. దేశంలో కానీ ఇక్కడో కానీ తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు 420 దొంగ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి కేవలం నిరుద్యోగుల పక్షాన ఈరోజు నిలబడి మేము వాళ్ళ కోసం పనిచేసి మరి గెలిపించడం జరిగింది. కానీ నిరుద్యోగం పట్టించుకోకుండా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి మన అశోక్ నగర్ వచ్చి వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడికి అశోక్ నగర్కి వచ్చి మరి అడగాలి. ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు, ఎంతమందికి పోస్టులు భర్తీ అయినాయి, 40,000 60,000 80,000 అని నంబర్లు చెప్తున్నారు. కానీ నిజమైన నంబరు ఆర్టీఐ ద్వారా పెడితే 13,000 మంది మాత్రమే 13,000 మంది ప్లస్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినారు. కానీ అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంతే వచ్చినారు. కానీ దానికి ఎలాంటిది వాళ్ళు 60,000 70,000 అని చెప్తున్నారు. కానీ కేవలం వాళ్ళ రాజకీయం గురించి మాత్రమే చెప్తున్నారు తప్ప ఇది భవిష్యత్తులో నిరుద్యోగులు వాళ్ళ గొంతులు బలంగా వినిపిస్తారు. అసెంబ్లీ ముట్టుతుంది, సెక్రటరీ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కేవలం 100%గా ఎంతమంది ఇదైతే ఉన్నారో అన్ని నోటిఫికేషన్లు భర్తీ చేయాలి. వెంబడిగా రేవంత్ రెడ్డి గారికి తక్షణమే మేము అనుకున్నాము, మాకు మా ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదైనా నోటిఫికేషన్ వస్తుందని తీపి కబురు ఉంటుందేమోనని నిరుద్యోగుల తరఫున మేము ఆశగా చూసినాము. కానీ రాలేదు. కేవలం ముష్టి ఇచ్చినట్టు 18,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ముష్టి 200 మాత్రం ఇవ్వడం జరిగింది. అది కేవలం 200 ఎటు సరిపోతాయండి? ఇన్ని లక్షల మంది ఉద్యోగాలలో కేవలం 200 ఉద్యోగాలు ఎవరికి సరిపోతుంది? ఎవరికి ఇస్తారు? ఏంటిది రాలేదండి. వాళ్ళు కేవలం గత ప్రభుత్వం అని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు తప్ప వాళ్ళు సొంతంగా ఇచ్చింది ఏం లేదు. అఫీషియల్గా వాళ్ళు ఇచ్చింది కేవలం 13,000 ఉద్యోగాలు మాత్రమే. దానికన్నా ముందు ఏం ఇవ్వలేదు. కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఏరికూరి తెచ్చుకున్నామంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇవ్వలేదంటే వీళ్ళకైనా ఇస్తారేమో 2 లక్షల ఉద్యోగాలని చెప్పినారు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఇస్తారేమోనని మేము చాలా నమ్మినాము. రేవంత్ అన్న ప్లే ఆడిస్తా ఏమో నేను పోయి కాంగ్రెస్ ఓడిపించిన నేనే. రేపు నా వెనకాల మా ఫ్యామిలీలో 4, మా బాబాయ్ వాళ్ళు మా రిలేషన్ మొత్తం 6, వాళ్ళు 6 × 8 మొత్తం ఎంత అయిందో చూసుకో. ఇంచుమించు నేనే 50 ఓట్లు ఒక్క ఓటు పడి నేను రేవంత్ నిరోజులు నా ఐడి చూపియానా, ఎన్నిసార్లు అప్లై చేసినా చూపియానా, మొత్తం చూపిస్తా. నీకు అసలు అడ్మినిస్ట్రేషనే లేదు. నీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చూసుకో, నువ్వు అప్పుడు బాగుపడుతావు. ఇప్పుడైనా టైం ఉంది, సరిదిద్దుకో, బుద్ధి తెచ్చుకో. ఇప్పుడైనా ఏం చెప్తారు బ్రదర్? అంటే మీరంతా నిరుద్యోగులు కాదు, మాకు ఉద్యోగాలు కావాలి కావాలంటే ఫస్ట్ కిందికి దిగి రావాలి. ఏం చెప్తారు బ్రదర్? అసలు ఈరోజు మీరంతా నిరుద్యోగులు కాదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మీరు ఆస్పిరెంట్స్ ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తామన్నా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరానికి ఓట్ల కోసం అయితే వాళ్ళు ఏమన్నారు అన్న, వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఏవో చెప్పారు. బూటకప్ మాటలు అయితే చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్ని అంటే మా వాళ్ళ అవసరాలకు మమ్మల్నే వాడుకున్నారు. కానీ మా అవసరాలకు వాళ్ళు ఎవరు ఉండట్లేదు. రోజు నేను చూస్తుంటే నాకు ఏర్పోస్తుంది. అలా అని నేను వారం ఒక్కసారి 2 సార్లు అరటిపండు పంచుతున్నా. పాపం వాళ్ళ బాధ చూడలేక డిహైడ్రేషన్ అవుతుంది. ఈ ఎండకి ఉరకలేక మీరు ఒక రేవంత్ రెడ్డి అన్న గారు మీకు ఒకటే కోరుకుంటున్నా. నేను ఒక పెద్ద అభిమానిని. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇగో నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అస్సలు లేదండి. 2022లో నోటిఫికేషన్ ఉందంటే నేను కూడా రాసినాను. కాకపోతే నా దరిద్రం లేక నాకు రాలేదు. పెద్ద మ్యాటర్ కాదు. కానీ నేను రాలేదు, బాధపడలే. నేను కూడా జీవో నెంబర్ 46 క్యాండిడేట్ మనస్ఫూర్తిగా కొంటున్నాను. ఇంకోటి సుధీర్ రెడ్డి సార్ ఇలా ఎంతమంది ఇలా బాధపడుతున్నారంటే చాలా బాధపడుతున్నారు. సో అందరికీ వాళ్ళకు ఎంతలో మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని 19,000 నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కొంటారు. గత నోటిఫికేషన్ కూడా బాగా ఇచ్చారు. ఎస్ఐబిసి 5,000 ఇస్తే ఎవరికి సరిపోతుందండి? అది సరిపోదు. మీరు దగ్గర 12 నుంచి 14 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అది దగ్గర చూడండి, 10 లక్షలు 12 లక్షల మంది అప్లై చేస్తే 90,000 మంది వస్తున్నారు. అంటే చూడు, మీరు ఈవెంట్స్ విషయాలు కూడా 3.8 లాంగ్ జంప్ కంపల్సరీ దానికి పెట్టండి అండి. మీకు దండము, మీకు పాదాభివందనలు కోరుతున్నాను నేను మనస్ఫూర్తిగా. స్టూడెంట్స్ మాత్రం రన్నింగ్ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒక ప్రాపర్గా ఒక గ్రౌండ్ లేదు. ఏం లేదండి. నేను మార్పు ఒక గ్రౌండ్ లేదండి. ఒక గ్రౌండ్ కోసం మనస్ఫూర్తిగా చేయండి.
దీనికోసం ధన్యవాదాలు. మా నిరుద్యోగులకి వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా ఈ అంచనా వాళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. లేదండి అంతా బద్దలండి. ఏదో ఏదో మేము బాధపడుతున్నాం సొంతంగా మేము చేయాలి. ఒకళ్ళ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నాడు. ఎక్కడ ఉద్యోగాలు మాట్లాడుతున్నా నేను ఫ్యాన్ ని ఏమిచ్చా మాట్లాడుతున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి ఓట్ల దొంగ ఆయన 46 జనవరి రద్దు చేయాలి ఎంబడే 19 ఉద్యోగాలు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.